జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం పెద్ద హనుమాన్ జయంతికి ముస్తాబైంది. ఈ 3 రోజుల పాటు హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ నెల 19 నుండి 21 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు కావాల్సిన ఏర్పాట్లను ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనేది ఆలయ ఈవో అమరేందర్ రెడ్డి మనం వింటున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. జై వీర హనుమాన్. ఈ నెల 19, 20, 21 హనుమాన్ జయంతి పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లు గత నెలలోనే జరిగిన చిన్న జయంతి సందర్భంగా ఏదైతే ఏర్పాట్లు చేసుకున్నామో వాటిని మళ్ళొకసారి పరిశీలన చేసుకొని ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాటిని కూడా మనం పూర్తి చేసుకొని సిద్ధంగా ఉంటాము. ఏర్పాట్లు దాదాపు పూర్తిగా వచ్చినాయి. ఈరోజు రేపటికల్లా మేము ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా కూడా తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు చిన్న హనుమాన్ జయంతికి దాదాపు 2 లక్షల భక్తుల వరకు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ పెద్ద హనుమాన్ జయంతికి ఎంతమంది భక్తులు దర్శించుకుంటారు? వారికి క్యూ లైన్లు కానీ అట్లాంటి ఇబ్బందులు ఈ ఎండవేడికి కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ స్వాములందరూ కూడా మనకు నడక మార్గంలో ఏ టైం అంటే దినము సమయం కాకుండా సాయంత్రం 4-5 నుంచి రావడం జరుగుతుంది. వారు కూడా సూర్యుడు తగ్గిన తర్వాతనే వస్తుంటారు. అయినా కూడా మన కొండపైన ఏదైతే మనకు స్థలం అందుబాటులో ఉందో ప్రతి సంవత్సరం వేసేలాగా ఈసారి కూడా మనం చేసుకున్నాము. చలవ పందిళ్ళు అనేది మనం చూస్తూనే ఉన్నాం, ప్రక్కన ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఇంకొక ఇబ్బంది ఏమిటంటే వచ్చిన స్వాములు ఎవరు కూడా కొన్ని వేల సంఖ్యలో వస్తుంటారు కాబట్టి రాగానే స్వామివారిని దర్శనం చేసుకోవడం, వాళ్ళ చేసుకోవడం, వెళ్ళిపోవడమే జరుగుతుంది. కానీ ఇక్కడ వాళ్ళు కనీసం ఒక 2 నిమిషాలు ఉండే అవకాశం కూడా లేదు. కాకపోతే ఉన్న స్థలాన్ని మనం అందుబాటులోకి తీసుకొని పందిళ్ళు, మంచినీళ్ళు, ప్రసాదము, మాల విరమణ వీటన్నిటికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు వచ్చేసి, కాకపోతే ఇక్కడ నిలబడడం లేదని ఒక ఇబ్బంది తప్ప మిగతా ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటివరకు మనం విన్నాం ఉత్సవాలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో గారు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చినా కూడా వారికి కావాల్సిన చల్వ పందిళ్ళు నీడను ఉండడానికి, ఎండవేడి తాపిని తట్టుకోవడానికి, తాగడానికి మంచినీళ్ళ కోసం చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 3 లక్షల వరకు లడ్డు, పులివర ప్రసాదాన్ని కూడా తయారు చేసి ఉత్సవాలకు పూర్తిగా ఏర్పాట్లు చేసినట్లు మనకు తెలియజేశారు. కెమెరామెన్ హైదరాబాద్తో హరికృష్ణ, జగిత్యాల సిటీ కేబుల్ న్యూస్.